ఇదేంటి చేతికి ఇవ్వకుండా సైలెంట్గా సీరియస్గా అక్కడ పెట్టి వెళ్ళింది? తాగొచ్చానన్న కోపమేమో. ఇలా షాక్ ఇచ్చిందంటే డిఫరెన్స్లో ఏం పోలేదన్నమాట. రాత్రి బావ ఏం చెప్పకుండానైనా ఉండాలి, చెప్పినా కన్విన్స్ కాకుండా అయినా ఉండాలి. అవును, రాత్రి మొత్తం చెప్పినట్టు గుర్తుంది. మరి తనెందుకు అంత సీరియస్ అవటం? నేను తాగిందే చెప్పటానికి. మ్యాటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ మందు గురించి పట్టించుకోవటం ఏంటి? మాట్లాడి చూద్దాం. ధరణి, రాత్రి నా బాధ అంతా చెప్పుకున్నాను కదా, అయినా ఎంత కోపంగా ఉన్నావేంటి? డ్రింక్ చేశానా? సారీ. నా గురించి చెప్పటానికి నీ వెంక చూసే ధైర్యం లేక డ్రింక్ చేయాల్సి వచ్చింది. విషయం చెప్పాను కదా, ఇక నుంచి డ్రింక్ చేయను, సరేనా? మందు తాగడం తాగకపోవడం మీ వ్యక్తిగతం. రాత్రి మీ మాటల్లో మీ గతం గురించి మీరు ఏం చెప్పారు? ఆ గతాన్ని, ఆ గత చరిత్రలో ఉన్న మనుషుల్ని వర్తమానంలో కూడా ఎంతగా మర్చిపోలేకపోతున్నారో, వాళ్లతో మీకున్న బంధం, అనుబంధం ఎంత గొప్పదో పూర్తిగా అర్థమైంది. గడిచిన రాత్రికి ముందు మీ మీద ఒక అభిప్రాయం ఉండేది, కానీ రాత్రి ఆ అభిప్రాయం ఇంకా బలపడింది. థ్యాంక్స్. ఇంకా ఇంకా మాట్లాడే ప్రయత్నం, ఏదో చెప్పి కన్విన్స్ చేయాలనే ఆలోచన ఇక్కడైనా మానుకోండి. ధరణి, ఏంటి మీరు? ఏంటి తమాషాగా ఉందా? నన్ను టచ్ చేయొద్దు అన్నాను, మర్చిపోయారా? అయ్యో ధరణి, నీ పౌడ్ చెంగు స్టవ్ మీద పడింది. వంక బానే వెతుకుతున్నారు. మంట అంటుకున్నా పర్వాలేదు కానీ మీరు మాత్రం నాకు తగలొద్దు. లోపల మండాల్సినంత మంట మండుతూనే ఉంది, గుండెల్ని కాల్చేస్తుంది. తాగి రాగానే సరిపోతుందా? అంత సరైపోతుందా? సర్దుబాటు అయిపోతుందా? మీరు బానిస కావచ్చు, కానీ నేను మాత్రం మీకు బానిసని కాను, కాలేను. రాత్రి ఆదిత్య తాగొచ్చాడని ధరణి సీరియస్ అవుతున్నట్టుంది. నేను భయపడాల్సిన పనే లేదు. యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది వ్యవహారం.